అందరికీ నమస్కారం. ఈ నెల 9వ తేదీన భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్ వారు హైదరాబాద్ కొత్తపేటలో సంస్థ 4వ యానివర్సరీని అంగరంగ వైభవంగా నిర్వహించారు. సంపంగి న్యాచురల్స్ వారు ఈ కార్యక్రమానికి గిఫ్ట్ హ్యాంపర్స్ స్పాన్సర్ చేశారు. ముందుగా గణపతి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత జ్యోతి ప్రజ్వలన చేసి సంస్థ సభ్యులు, నిర్వాహకులు వేదికను అలంకరించి ఒక్కొక్కరిగా ప్రసంగించారు. అనంతరం మహిళా కమిటీ సభ్యులను కూడా సభకు పరిచయం చేసి ప్రతి నెల ప్రచురించబడే మాసపత్రికను విడుదల చేశారు. కెనరా బ్యాంక్లో వర్క్ చేస్తున్న జోషి గారికి తాను ప్రగతిని సాధించినందుకు సన్మానం చేశారు. ఆ తర్వాత హిందీ, తెలుగు సినీ పాటల విభావరి కొనసాగింది. ఈ కార్యక్రమంలో తమ వయసులను మరచిపోయి చిన్నపిల్లల్లా ఎంజాయ్ చేశారు ప్రతి ఒక్కరూ. అనంతరం ఓ మహిళ భగవద్గీతను పఠించి దాని ప్రాముఖ్యతను వివరించారు. ఇవన్నీ కష్టాలు ఎవరికైనా వస్తాయండి. ఎవరైనా సరే మన మార్గాన్ని వెతుక్కుంటే మన కష్టాలన్నీ ఎదుర్కొంటాయని. తదుపరి భోజన కార్యక్రమానంతరం మహిళలకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించి తగు బహుమతులను బహూకరించారు. ఆడదే ఆధారం, మన కథ ఆడనే ఆరంభం. ఆడదే సంతోషం, మనిషికి ఆడదే సంతాపం. ఆడదే ఆధారం, మన కథ ఆడనే ఆరంభం. ఆడదే సంతోషం, మనిషికి ఆడదే సంతాపం. కోటి మంద చేత సేతువే నిర్మింపచేసింది ఆడదిరా. నాడు తాడి కోసం యముడి కాలపాశంతోనే పోరింది ఆడదిరా. ఖడ్గ తిక్కన కత్తి తుప్పు పట్టకుండా ఆపింది ఆడదిరా. అల్లవాల చంద్రుడి చండ భాను తేజం వెనుక వెలిగింది ఆడదిరా. వేమన వేదానికి నాదం ఒక ఆడదిరా. వేమన వేదానికి నాదం ఒక ఆడదిరా. ఇతగాన్ని నడుపుతోంది అటువంటి ఆడదిరా. ఆడదే ఆధారం, మన కథ ఆడనే ఆరంభం. ఆడదే సంతోషం, మనిషికి ఆడదే ఆధారం. మన కథ ఆడనే ఆరంభం. ఆడదే సంతోషం, మనిషికి ఆడదే సంతాపం. చివరిగా జనగణమనతో కార్యక్రమానికి స్వస్తి పలికారు. అందరూ ఆనందోత్సాహాల నడుమ తమ తమ ఇళ్లకు తిరుగు పయనమయ్యారు. भारत माता की